నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదని. హలో హలో అమ్ములు, ఏంటి? ఏం లే, మంచిగా ఉన్నావా? బాగానే ఉన్నా. బాగానే ఉన్నా. బాగుంటావు నువ్వు, బాగుండాలి నువ్వు. బాగానే ఉంటారే. చేసినావు కదా నాశనం జీవితాన్ని. నేను నాశనం చేశానా? నువ్వే. నువ్వు కదలే, నేనే నేనే నా వల్లండి. ఏదో ఒక చిన్న తప్పుకి శిక్ష చేసినావుగా. మాట్లాడుతున్నావు, తాగావా? ఇప్పుడు మందాగా కిక్ ఇచ్చేది, ఇప్పుడు కిక్ ఇచ్చే మందాగా ఒక అరగంటలో విశ్రాంతి తీసుకునే మందాత. నీకు జీవితంలో నీకు ఎటువంటి బాధ ఉండదు, వేరే పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటావు, సరేనా? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు. సరేనా? సరేనా? నిజమా? ఎన్నిసార్లు చేసినా ఒక మనిషి అయిపోయినా కూడా నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తుంటే కొంచెం కూడా ఇది లేదానే నీకు? ఈ ప్రేమ రచ్చ కాదే, రచ్చ కాదు, అయిపోయింది కానీ ఇంకా అర్ధగంటలో నేను చచ్చిపోతున్నా. చచ్చిపో. నేను చచ్చిపోవడం నీకు కావాలనే? నా ప్రేమ నీకు తెలుస్తలేదా? అమ్మ ఇంకా తెలుసుడే ఉంది, తెలుసుడు గిలుసుడు అవన్నీ ఏం లేదు. నా ప్రేమ గురించి ఇంకా నీకు అర్థం కాదు. నేను చచ్చిపోతేనే మంచిది. నేను జీవితంలో నేను బాధ పెట్టినేమో చాలా, అది క్షమించు. కానీ నిజంగా ఒక్క మాట నీ నోటి నుంచి ప్రేమ ఉంది కానీ అని చెప్పి అంటాం అనుకున్నా, అవలేదే. సరే, పెళ్లి చేసుకుంటావు మంచిగా? సరే, ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తున్నారు, ఒక పెళ్లి చేసుకొని ఇంకో తప్పులు చేస్తున్నారు. నేను అయినా కూడా నేను సిన్సియర్గా నిన్ను ఇది చేస్తుంటే. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడద్దు. చచ్చిపోతాడంటే చచ్చిపోయి ఏం సాధిస్తావు? ఏం సాధించావులే, బతికేం సాధించావులే. 100 మంది ప్రాణాలు తీసేసి ఉంటావు ఇప్పటికీ నాకు తెలిసి. నేనా? నేనా? నాకు తెలిసే 3 ప్రాణాలు తీసేసావు. నాకు తెలియకుండా ఎంతమంది ప్రాణాలు? నేను తీసానా? నేనే తీసా. నువ్వు తీయలేదు, నేనే తీసా. పిచ్చోన్లక నీ ఎంట పడ్డది నేనా? అసలు ఎవరే? నిన్నెవరు పడమన్నారు? నేను పడమన్నానా? ఎందుకు చూపించినావు మరి అంత ప్రేమ? ఎందుకు చేసుకున్నావు మరి పెళ్లి? రోజు రోజు పంచం వేచి ఉంటున్నానే రేపంటూ నీ కోసమే, నేడో రేపో ప్రాణం అంకితం అంటుందే నా గుండెలో ఊపిరే అంటారా నీ. అవునులే, నేను పిచ్చన్లాక నీ ఎంట పడ్డా, పిచ్చన్లాక నిన్ను ప్రేమించిన కానీ నేను ఏ రోడ్డు మీద పోయేదాన్ని ప్రేమించిందన్నా కొంచెం నాకు సంతోషం ఉంటున్నావు. నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుపు నేను చూడకుండా ఉండాలనుకున్నా. ఓకే సరే, సరేనా? సంతోషంగా ఉండు, మంచిగా ఉండు, ఏదో పెళ్లి చేసుకో, పిల్లల్ని కాను, సరేనా? ఆపుతావా? ఎంతసేపు నువ్వు ప్రేమించింది, నువ్వు వెనక పడింది, నువ్వు చేసినవే. నేనేం చేయలేదు కదా నీకు ఫస్ట్ నుంచి. చేసినందుకు కదా నేను ఎంట పడ్డా. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా నేను మీ నాన్న కంటే ఎక్కువగా ప్రేమించాను, వాళ్ళకన్నా ఎక్కువగా చూసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నాను, ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాను.
అంతా స్పాయిల్ చేసింది నువ్వు. వెంట పడ్డావంటే నువ్వు పడ్డావు అంతే. తర్వాత అంతా నేను నీ వెనక పడింది, నువ్వు కాదు పడింది. ఫస్ట్ పడ్డావు అంతే, తర్వాత అంతా నేను పడింది నీ వెనక. నీకు ఎప్పుడు ఫ్రెండ్స్ ముఖ్యం కదా, నేను కాదు కదా. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్, పార్టీస్, ఇవే. నేను ఎప్పుడు అంటే నేను ఇంపార్టెంట్ అని చెప్తావు. నా ప్రేమ అందరికంటే లాస్ట్ నేను ఇంపార్టెంట్. నా ప్రేమ నిజం లేదా? నా ఫ్రెండ్స్ అది అంటున్నావు కానీ అది ఫ్రెండ్స్ అంతా ఓకే, అది ఒకప్పుడు. అది మొత్తం వేరే. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర పోయినా సరే అయిపోయింది. అరే ఇది నాకు ఇదంతా ఏమనిపిస్తుంది అంటే నేను చావడానికి నువ్వు నా లైఫ్లోకి వచ్చింది అనిపిస్తుంది నాకు. గాఢంగా ప్రేమిస్తే నిన్ను వదిలేసి పోతావే నన్ను, ఏం తప్పు చేశానే నేను, ప్రేమ పిచ్చోని చేస్తేవి నన్ను. ఇంకా ఆపుతావా? ఎప్పుడు చూడు నువ్వు ప్రేమించింది, నువ్వు చేసింది, నువ్వు నీ విషయం తప్ప నా గురించి ఏం లేదు. నేను ఎంతవరకు నేను ప్రేమించలేదు, నేను నటించాను, ఇంతే కదా నువ్వు అనేది. అలా అనుకుని ఉంటే నేను ఎంటబడుతున్నా? అలా అంటే ఎంటబడుతున్నా? అవును, నువ్వే ప్రేమించావు, నువ్వే చేసావు, నేనేం చేయలేదు ఇంతవరకు. మరి ఎందుకు కలవమంటే ఎందుకు కలవు, మాట్లాడమంటే ఎందుకు మాట్లాడవు? నువ్వు అంత ప్రేమిస్తే ఎందుకు కలవు, ఎందుకు మాట్లాడవు? నువ్వు పెళ్లి చేసుకుని నన్ను మాట్లాడమంటే ఎలా మాట్లాడతాను? అదే ఇప్పుడు ఏం లేదు కదా, ఇప్పుడేం లేదు అలా అని చెప్పి ఇప్పుడు తన లైఫ్ స్పాయిల్ చేసావు. ఇప్పుడు నేను నీ లైఫ్ లోకి వచ్చినంత మాత్రాన నువ్వు హ్యాపీగా ఉంటావా? చూసుకోగలనా? నేను చూసుకోగలనా? ఉంటా, చూసుకోవాలి. ఎలా చూసుకుంటా? నీకు ఆల్రెడీ పెళ్ళయింది. నీకు చెప్తాను ఒక మాట. మామూలుగా అందరూ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలా చూస్తే ఎవరిని ఏమనుకుంటారు అంటే వీడి ఇంకా మనిషా ఇంకేమన్నా, తన ఒక ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ ప్రేమ వెంట పడుతున్నాడు అని చెప్పి ఏమేమి అనుకుంటారు. కానీ నాకు అదంతా సంబంధం లేదు, నాకు అది సంబంధం లేదు. నువ్వు ఉండాలి, నేను సైకో ఇట్లనే తయారైనా. నాకు నీ ప్రేమ నువ్వు ఎంత చూపించినా ఆ ప్రేమ నాకు కంటిన్యూ కావాలి. ఆ కంటిన్యూ నువ్వు ఎందుకు చూపిస్తలేవు నాకు ప్రేమ? నీ ఇష్టానికి వచ్చిన ప్రవర్తించద్దు. మృగంలకు కాదు, దానిలకు కాదు, అర్థమైందా? నాకు నువ్వు ఉంటే మంచిగా ఉంటా నేను, నువ్వు లేకపోతే ఇట్లానే ఉంటా. నేను ఇష్టపడ్డానే, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా ఇష్టపడ్డా. నువ్వు కేర్ తీసుకున్నా, ఎంతలా ప్రేమించి అట్లా ఉండాలి, ఇట్లా ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా, లాస్ట్ కి మొత్తం స్పాయిల్ చేసి పెళ్లి చేసుకున్నా అని చెప్పి. అయినా నేను ఒక్క మాట కూడా నిన్ను అనలేదు. సరే చేసుకున్నా, తనతో హ్యాపీగా ఉండాలని కోరుకున్నా, అది కూడా చేసుకోకుండా తన లైఫ్ స్పాయిల్ చేసి ఇటు నా లైఫ్ స్పాయిల్ చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? సాధించావు? ఇంతమంది లైఫ్ స్పాయిల్ చేసి ఏం సాధించావు? నువ్వు హ్యాపీగా ఉండట్లా, అటు తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నేను హ్యాపీగా ఉండట్లే, పేరెంట్స్ హ్యాపీగా ఉండట్లే, అటు నా పేరెంట్స్ హ్యాపీగా ఉండట్లే. ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేశారు. సరే ఇంకా రానంటున్నావు కదా లైఫ్లోకి? రావా? మళ్ళీ రావా? రావా? నేను పోవాలా? నాకు మొత్తం శూన్యం, ఒంటరి. నేను ఇంతే సిన్సియర్గా. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఇంతే సరేనా? నువ్వు చచ్చిపోతే చచ్చిపో. నేను లాస్ట్కి ఒక ముక్క చెప్తా, ఇది ఒక్కటి విని చచ్చిపో. ఏంటి? నువ్వంటే నాకు పిచ్చి. ఇప్పుడే కాదు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా నువ్వంటే పిచ్చి. అది నీకు ఎలా చెప్పాలనేది నాకు రావట్లేదు. నువ్వంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. అసలు నేను ఏమంటూ చూసి లవ్ చేశానో నాకు తెలీదు. అదంతా పాస్ట్. నువ్వు వేరే అమ్మాయిని చేసుకున్నా కూడా నేను ఇంతవరకు మర్చిపోలేదంటే అంత పిచ్చి నువ్వంటే. నీ కాల్స్ పిక్ చేస్తున్నా అంటే నా నీ వాయిస్ వినాలి. నిన్నే చూసే కళ్ళల్లో జరిగాయి ఎన్నో మార్పులు, కొత్తగా ఉన్న వందరిలో. నువ్వు కాల్
చేయాలి అని కోరుకుంటున్నా. కాల్ చేసినంత మాత్రం నేను నీతో మాట్లాడాలని అనుకోవట్లేదు. జస్ట్ నీ వాయిస్ వింటే నాకు కొంచెం ఇంకా నువ్వు నాతో ఉన్నావన్నంత ఆశతో ఉంటున్నా, అంతేగాని ఏదో నీతో ఉండాలి అని అయితే అనుకోవట్లేదు, అనుకోను కూడా. నాకు నువ్వైతే అవసరం లేదు, ఇప్పటికే కాదు అసలు ఎప్పటికీ నువ్వు అవసరం లేదు. జస్ట్ ఒక అన్నోన్ పర్సన్గా కలిసావు, అన్నోన్ పర్సన్గానే ఉంటావు ఇంక నుంచి. దట్స్ ఇట్. సరే, నీకు ఖుషి అర్థమైందా? నువ్వు నా సౌకి ఫుల్ స్టాప్ వేసి నువ్వు వెయిట్ చేయి. నా సౌకి ఫుల్ స్టాప్ వేసి నువ్వు వెయిట్ చేయి. సరే, నేను ఇట్లా నేను వెయిట్ చేయి ఒక్క నేను ఆగు, కొంచెం ఆగు, నేను చెప్తావు. ప్రేమ అంటే కలిసి తిరగడం, కలిసి బతకడం అనుకున్నాను. మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కళ్ళల్లో బాధ నువ్వు చూడపోయినా గుండె నిండా నీవేనమ్మా, కన్నుల బాధే నీ చూడలేక కదిమాలి బందీనైపోతినమ్మా. ఏమైపా